హాయ్, ఐఎమ్ డాక్టర్ రేణుక, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, జాబ్షెట్టి హాస్పిటల్. చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి తెలియంది ఏంటంటే ఎసింటమాటిక్ బ్యాక్టీరియూరియా అంటే సిమ్టమ్స్ ఏం లేకుండానే తమ యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉండడం. ఇలా ఇన్ఫెక్షన్ ఉన్న వారిలో చాలామంది 25% ఆఫ్ ప్రెగ్నెంట్ లేడీస్ ప్రీటర్మ్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ. అలాగే లో బర్త్ వెయిట్ బేబీస్ కూడా పుట్టే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడం కోసం ఫస్ట్ విజిట్ అప్పుడే యూరిన్ ఎగ్జామినేషన్ ఇచ్చుకోవాలి. అది శాంపుల్ ఎలా కలెక్ట్ చేయాలంటే ఫస్ట్ వాయిడ్ యూరిన్ అంటే పొద్దునే లేవగానే ఫస్ట్ వెళ్ళే యూరిన్ని మిడ్ స్ట్రీమ్ కొంచెం వెళ్ళాక మిడ్ స్ట్రీమ్ పట్టాలి. అలా చేయడం వల్ల యూరిన్ కంటామినేట్ అవ్వదు. సో ఆ టెస్ట్ ద్వారా వచ్చే రిజల్ట్లో సర్టెన్ బ్యాక్టీరియా కానీ సర్టెన్ యాంటీబయాటిక్ కానీ రిపోర్టింగ్ ఇస్తారు. దానికి తగ్గట్టు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి యాంటీబయాటిక్ 14 days ఆఫ్ కోర్స్ వాడుకుంటే మంచిది. ఒకవేళ మీకు రికరెంట్గా ఇట్లానే ఇన్ఫెక్షన్స్ ఉంటున్నాయి అంటే గనక టిల్ డెలివరీ దాకా కొన్ని యాంటీబ్యాక్టీరియల్ వాడుకోవాలి. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల మనం చాలా ప్రీటర్మ్ బర్త్స్ కానీ లో బర్త్ వెయిట్ బేబీస్ కానీ అవాయిడ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా డెలివరీ అయిపోయాక 2 or 3 months తర్వాత ఒకసారి అబ్డామిన్ స్కాన్ చేసుకుంటే ఏమైనా రీనల్ డిసీజెస్ ఏమైనా డెవలప్ అవుతున్నాయో లేదో కూడా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.